చంద్రబాబు నాయుడు గారు 4వసారి సీఎం అయ్యారు. 18 నెలలు అయింది. ఈ 18 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మునుపటి కంటే ఖచ్చితంగా కొంత తేడా అయితే కనిపిస్తోంది. 75 ఏళ్ల వయసులో కూడా వేగం కనిపిస్తోంది, సంస్కరణలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల కోసం పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకోవడం కోసం ఎంత దూరమైనా ఏ టైంలో అయినా వెళ్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా దేశం మొత్తం మీద ఈ 18 నెలల్లో మన రాష్ట్రానికి వచ్చినన్ని పెట్టుబడులు ఇంకెక్కడ రాలేదు. మన రాష్ట్రాన్ని పారిశ్రామిక వర్గాలు పెట్టుబడిదారులు అంతగా విశ్వసిస్తున్నారు. దీని ఫలితం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒక అవార్డు వచ్చింది. సో ఈ అవార్డు మేబీ అందరూ వినే ఉంటారు. లోకేష్ గారు కూడా ఇందాక ట్వీట్ చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా దీని గురించి చర్చ వచ్చింది. ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ లో ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ నాయుడు గిరి అండ్ ద ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ బిగ్ బిజినెస్, సిబిఎన్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 పేరులోనే ఉంది. రిఫార్మర్, సంస్కరణలు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు చూపించాయి, రిజల్ట్ చూపించాయి. ఆ రిజల్ట్స్ కారణంగానే పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి, పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని గెలుచుకున్నారు. అందుకే మన రాష్ట్రం దూసుకెళ్తోంది. పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు ఊరికనే వస్తాయి. అసలు గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చి 1,31,000 కోట్ల పెట్టుబడులు ఎందుకు పెట్టాలి? రిలయన్స్ కావచ్చు, బ్రూక్ ఫీల్డ్ కావచ్చు, అలాగే బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు కావచ్చు, అండ్ రిలయన్స్ సిబీజీ ప్లాంట్లు కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఇలా భారీగా వచ్చాయి. ఈ సంస్కరణల కారణంగా గత 5 ఏళ్లు మన రాష్ట్రానికి తగిలిన గాయాలను వీలైనంత త్వరగా రూపుమాపి నమ్మకాన్ని కలిగించడం అన్నమాట. ఆ నమ్మకాన్ని కలిగించడంలో చంద్రబాబు గారు సక్సెస్. ఆయన పేరు, ఆయన బ్రాండ్ ఉపయోగపడుతుంది. ఆ కారణంగానే ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. ఇదేదో ఆషామాషి అవార్డు కాదు. ఈటీ ఇంటెలిజెన్స్ గ్రూప్ వాళ్ళు ఒక నామినీస్ లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ ని ఈ జ్యూరీకి పంపిస్తారు. ఈ ప్రముఖులతో కూడిన జ్యూరీ ఆ నామినీస్ నుంచి ఫైనల్ అవార్డు ఎవరికి వెళ్తుంది అనేది సెలెక్ట్ చేస్తారు. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చింది. అండ్ చంద్రబాబు నాయుడు హ్యాస్ సెక్యూర్డ్ ఓవర్ 10.7 lakh crore investments for the Andhra Pradesh. He is recognized for the attracting business back to the state. Naidu's approach focuses on the creating an environment for the innovation and job creation. His leadership is seen as a new model for governance, emphasizing technology and efficiency. This has made Andhra Pradesh a sought after investment destination. చాలా క్లియర్గా ఇది ఎకనామిక్ టైమ్స్ దానిలో రాశారు. సో ఇక్కడ ఏదైనా ఒకటి అంగీకరించాలి, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు అంగీకరించాలి. పెట్టుబడులను ఆకట్టుకోవడంలో మన రాష్ట్రం దేశంలోనే టాప్లో ఉంది. ఆ కారణంగానే మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అది ఒప్పుకోవాలి. దానికి ఫలితమే ఇది. అంతే తప్ప ఆఫీసులో కూర్చొని నాకు సాలువా కప్పాలి, నన్ను సత్కరించాలి అని అంటే సాలువాలు రావు, సత్కరణలు రావు, అవార్డులు రావు.